మా బతికిరాయి మా రోడ్కాయి మా అటువైపున భూమినంగాయి అడుకుని గురించి మాకును బతికేతలో మొత్తం సేమంతం 20-30 సంవత్సరాలను ఆతిస్తే ಮತ್ತೆ నేర్చుకొని మాకు అవుతుంది పట్టణాశీలే అదేంటి మాకు పట్టణాశీలైనా మాకును ఆಗ సర్వ హక్కులుగా కల్పించిన భూమి గురించి మీకును ఇది తిరిని మండలంలో గినజరి బోర్ దగ్గర పట్టణ వర్క్ చేయమంటాం సందీప్ రామరావు సందీప్ జై సేవ ఈ కుమ్రం భీము జిల్లా తగా అస్ఫాబాదు మేము వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష పట్టుకుంటాం. అయితే తిర్యాని మండల్ నుంచి మేము వచ్చినాం. బంగ్రీ మాధుర రైస్ సెంటర్ తరఫున మేము వచ్చినాం. ఇక్కడ అస్ఫాబాద్కు ఎస్పీ మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు రోడ్డు చేస్తామన్నారు. 2-3 సార్లు అట్లా చేసిండ్రు. మేము వచ్చి చెప్పినాము, రిపోర్ట్లు ఇచ్చినాం, చేయలేరు. ఎస్పీ తరఫున చేస్తామన్నారు, మాకు రోడ్డు చేయలేరు. అక్కడ వచ్చి ఏమో రెడీ ఉన్నది అయింది శాంక్షన్ వచ్చింది అంటారు, మాకు చేస్తలేరు. బంగ్రీ మాధుర నుంచి తిరలిపోవడానికి జంగల్కు ఆగి ఉన్నది. అప్పుడు డాంబర్ రోడ్ వచ్చింది. అప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఏమో అక్కడ లేదంటారు. దానికి ఎట్లా పరిష్కారం? మాకు హాస్పిటల్ పోవాలంటే ఇప్పుడు మాకు బాగా కష్టం ఉన్నది. ఇసుక పొంగనే ఆగమే మనకు మధ్యాహ్నమేగా పానం పోతుంది. హాస్పిటల్కు అందకుండా డెలివరీ కేసు ఉంటే కూడా అక్కడ హాస్పిటల్కే అందుతలేము. ఆసిఫాబాద్ ఇంకా దూరమే. ఆసిఫాబాద్ రావాలంటే భీమ్జీగూడెం బుగాగూడెం నుంచి బంగ్రీ మాధురం నుంచి ఆ రోడ్డు కట్ అయిపోయింది, వాగులు కొట్టుకపోయింది. దానికి కూడా మనకు గవర్నమెంట్ చేస్తలేదు. ఇంకా అది మనకు లొద్దిగూడ దంపూర్ వరకు గుట్ట రోడ్ ఉన్నది, దానికి కూడా చేసి మేము దరఖాస్తు ఇచ్చినాము. దరఖాస్తు కూడా ఎటో పోయినాయి. ఇంకా ఇన్ని రోజులైంది. మాకు ఎస్పీ మీటింగ్కు చెప్పినాం. తిర్యాని మండల్కి వచ్చినాక కూడా మన సరుకు మేము ఇచ్చేసినాం. ఆ రోజు మీకు చేస్తామన్నారు. మా బంగ్రీ మాధుర నుంచి వచ్చినాక భీమ్జీగూడెం బుగాగూడెం నుంచి ఒక కాలువ కెనాలు తీసిండ్రు. ఇక్కడ తీస్తారు, మా రెవెన్యూ భూమి ఉన్నది సార్ అంటే కూడా మీ రెవెన్యూ భూమి ఫారెస్టులకు ఇచ్చినాక మేము మీ రోడ్డు చేపిస్తాం, బంగ్రీ మాధుర నుంచి తిర్యాని వరకు ఆ జంగల్ చేపిస్తామన్నారు. అది ఏమో ఇంకా ఇప్పుడు కావాలంటే ఏమో ఫారెస్ట్లో లాపుతారంటారు. చేన్లు మనకు ఇంకా ఫారెస్ట్ భూములు ఉన్నాయి, దాన్ని రెవెన్యూ భూములు కావాలి అనుకుంటున్నాం. దాని లోన్ కూడా తీసేసారు. దాన్ని ఇంకా అది ఇస్తలేరు. పట్టలు ఏమో ఉన్నాక ఏమో అడవట్టపులు పట్టలు ఉన్నాయి. ఇక ట్రాక్టర్ని దున్నుడు లేదు, ఏమీ లేదు అంటారు. కట్లకు ఏమో పరిశ్రమ ఉన్నది. ఇల్లు వేయాలంటే చెట్లకు మేము పోతే కొన్ని సామాన్ తీసుకురావడానికి కూడా బాగా ఇబ్బంది ఉన్నది. ఉసుక తేవాలంటే మాకు లేదు, దేనికి ఖర్చులు మేము గరీబోళ్ళకు ఇట్లా ఉన్నా అంటే మా ఆదివాసులకు ఇట్లా చేస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఈ గవర్నమెంట్ తరఫున మాకు సాయం కావాలని చెప్తున్నాం. ఆ రోజు కూడా ఎన్నో రోజులు మేము దరఖాస్తు ఇచ్చినాం. ఎస్పీ మనకు చెప్పిండు, ఇక్కడనే మీటింగ్ పెట్టినాక మేము ఇప్పుడు చేస్తాం. దసరా